రంగానాయుడు కొడుకు మురళి ఒకనాడు ప్రకాష్ రూమ్కి వచ్చాడు. ప్రకాష్ ఇప్పుడు ఆ ఊరిలోని వారందరినీ గుర్తుపడుతున్నాడు. మా నాన్నగారు ఒకసారి మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. మా మైన్ గురించి ఏవో విషయాలు మాట్లాడాలట అని చెప్పాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత రంగానాయుడు రాతినార కొండలను గురించి, తన మైనింగ్ గురించి అన్ని వివరాలు చెప్పాడు. తన ఏరియాకి 2 వైపుల చార ఉంది, కానీ తన భూభాగంలో అది మాయమైందని చెప్పాడు. అన్నీ పరీక్ష చేసి అది ఆచ్ఛాదము అంటే ఫాల్ట్ వలన జరిగిందని నిర్ణయం చేసుకున్నాడు ప్రకాష్. రాతినార చార ఉత్తరం దక్షిణం లైనులో పోతుంది. తూర్పు దిక్కున ఒక గోయి దాదాపు 40 అడుగులకి తీయాలి. 10 అడుగుల చొప్పున గోయి తీస్తూ ముందుకి తవ్వుతూ పొమ్మన్నాడు ప్రకాష్. ఎక్కడైతే రాతినార తగులుతుందో అక్కడి నుంచి చారపోయిన వైపు తవ్వుతూ వెళ్ళమని చెప్పాడు. ప్రకాష్ చెప్పిన ఆ ఆలోచన రంగనాయుడికి బాగా నచ్చింది. మురళికి ప్రకాష్ మీద బాగా అర్థమైంది. మరుసటి రోజు మంచి కూలీలను పెట్టి మైనింగ్ మొదలు పెడతారని రంగనాయుడు చెప్పాడు. ప్రకాష్కి ధన్యవాదాలు తెలిపారు. 2 రోజుల తర్వాత శంకర్ తన పరిసరాలు తీసుకుని హైదరాబాద్ నుండి వచ్చాడు. ప్రకాష్ ఉన్న రూమ్లోనే దిగాడు. అతనికి జరిగిన పరిస్థితి, ఆ ఏరియాలోని జియాలజీ అన్నీ వివరించాడు. అక్కడ నీటి గుండం ఉందని, దాని విస్తీర్ణం పూర్తిగా కనుక్కుని ఎన్ని పంపులు వేసి నీరు తోడాలి అనే లెక్కలు కావాలని కోరాడు. సాయంత్రం శంకర్ని మోహన్కు వెంకటనాయుడు పరిచయం చేశాడు. వారు అతన్ని ఆ రాత్రికి భోజనానికి రమ్మన్నారు. ప్రకాష్ని కూడా రమ్మని చెప్పారు. ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ప్రకాష్ ఆ ఇంటిలో భోజనం చేయడం అదే మొదటిసారి. మరుసటి రోజు 4 కూలీలతో శంకర్, ప్రకాష్ మైన్ దగ్గరికి వెళ్లారు. నీరు అంతా ఆరిపోయి ఉంది. చుట్టుపక్కల మైనులో మటుకు నీరు భూమి మట్టం వరకు ఉంది. ప్రకాష్ మ్యాప్ మీద ఏవో గీతలు గీసుకుని తన పరికరాలు బయటికి తీశాడు. శంకర్ భూభౌతిక శాస్త్రజ్ఞుడు. 4 చక్రాలకు కరెంటు తీగ చుట్టబడి ఉంది. 4 ఇనుప గుణపాలు, 4 ఇత్తడి గుణపాలు, 18 అంగుళములు ఉన్నాయి. కొలతల ప్రకారం వెలుపలి వైపు ఇనుప గుణపాలు భూమిలో పాతి తీగను కలిపాడు. మధ్యలో ఇత్తడి గుణపాలు 2వ చక్రంలోని తీగలకు కలిపాడు. పరికరాన్ని పెట్టి కనెక్షన్స్ సరిగ్గా ఉన్నది లేనిది చూసుకున్నాడు. ఇనుప కడ్డీల ద్వారా విద్యుత్ శక్తి పంపి దానితో ఏర్పడ్డ ఉత్పీడనము కొలుస్తున్నాడు. ఆ ఉత్పీడనము ఒక్కొక్క రాయి ఒక విధంగా, నీరు ఉన్న చోట ఇంకో విధంగా ఉంటుంది. ఈ విలువలను గ్రాఫ్లో మార్కు చేసి ఎంత మట్టం నుంచి ఎంత లోతు వరకు ఎటువంటి రాళ్ళు ఉన్నది తెలుసుకోవచ్చు. 10 రోజులు ఇటువంటి పరీక్షలు పూర్తిగా జరిపి శంకర్ రిపోర్టు తయారు చేసి పంపిస్తానని వెళ్ళిపోయాడు. ఆ నీటి గుండం లోతు కనీసం 90 అడుగులు ఉందని, పొడవు 2 పర్లాంగులు, వెడల్పు 1 పర్లాంగు ఉందని తెలిపాడు. ఇది కాక భూజలం ఎప్పుడూ కలుస్తూనే ఉంటుంది. రిపోర్టులో అన్నీ వివరంగా వ్రాసి పంపుతానన్నాడు. పరీక్షలు వ్రాసి శారద ఇంటికి వచ్చింది. హాస్టల్ రూమ్ ఖాళీ చేసి వచ్చింది. ఈసారి పరీక్షలలో ఫెయిల్ అయితే బాగుండునని కోరుకుంది. స్నేహితులను, హైదరాబాదును వదిలి రావడం ఆమెకు ఏమాత్రం ఇష్టం అనిపించలేదు. పరీక్షలు అయిపోయినవి అంటే పెళ్ళి అంటారు. తన మనసులోని మాట వారికి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం అనుకుంది. సాయంత్రం అందరూ కూర్చుని టీ తాగుతున్నారు. శారద ఏమీ మాట్లాడలేదు. అంతలో మురళి వచ్చాడు. నమస్కారం తాతగారు అని కూర్చున్నాడు. రంగానాయుడు ఇంటి నుంచి మురళి ఒక్కడే ఈ ఇంటికి వచ్చేది. ఏ మురళి, పరీక్షలు అయిపోయినాయా? ఏం చేద్దామనుకుంటున్నావు అని పలకరించాడు వెంకటనాయుడు. ప్రకాష్ గారి పుణ్యమా అంటూ మా అదృష్టం బాగుపడింది తాతగారు. దాని కొరకే ఆయనకు థ్యాంక్స్ చెప్పుదామని వచ్చాను. రాతినారగని తవ్వి నాన్న డబ్బంతా ఖర్చు చేసిన సంగతి మీకు తెలుసు కదా. కిందటి ఆదివారం ప్రకాష్ని నేను పిలుచుకుపోయి పరీక్ష చేయించాను. ఆయన సలహా ప్రకారం తవ్వటం మొదలుపెట్టాము. 4 రోజులలో చార బయటపడింది. మంచి మేలు రకం నాతినార మైనింగ్ జరిపించే బాధ్యత నేనే తీసుకున్నాను. చాలా సంతోషం బాబు. ప్రకాష్ నిజంగా తెలివైనవాడు. ఆయన మన ఊరిలో ఉండటం నిజంగా మన అదృష్టం అని వెంకటనాయుడు పొగిడాడు. శారద చాలా సంతోషపడింది. ఊరిలో ఇంత మంచి పేరును సంపాదించుకున్నందుకు ప్రకాష్ని మెచ్చుకుంది. టీ తాగి మురళి తాతకు నమస్కరించి బయలుదేరాడు. నాయుడు అతన్ని పిలిచి, చూడు మురళి, మీ ఆయన నన్ను వద్దనుకున్నా మీకు నేను ఎప్పుడూ తాతనే. ఇప్పుడు మైనింగ్లో నీకేమైనా డబ్బు అవసరమైతే నన్ను వెంటనే వచ్చి అడుగు అని చెప్పాడు. అలాగే తాతగారు అని వెళ్ళిపోయాడు మురళి.
మనం ఇవ్వాలనుకున్న చిన్నాన్న తీసుకోడు తాతగారు. ఎలక్షన్ల తర్వాత మన మీద పగపట్టాడు. ఆ రోజు కారుని చెడగొట్టింది వాళ్ళ తాలూకు మనిషే. చిన్నప్పటి నుంచి వాడి మనసు ఎప్పుడూ కుళ్ళుతో నిండి ఉండేది. అందుకొరకే మీ చిన్నాన్న అంటే నాకు ఇష్టం లేదు అని వెంకటనాయుడు చెప్పాడు. అనురాధ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతుంది తాతగారు. ఒకనాడైనా నాతో మాట్లాడలేదు. నేను మాట్లాడదామనుకుంటే చూపులు తప్పించుకునేది అని శారద చెప్పింది. వాళ్ళ ఇంట్లో మురళి మంచిగా ఉంటాడు మోహన్ అన్నాడు ఒక్కపొడి అందిస్తూ. తాతగారు, శారద పెళ్లి విషయం ఏం చేశారు అన్నది పద్మ. ఏం చేశారేమిటి? నేను పెళ్లి ఇప్పుడే చేసుకోను అని శారద మొదటే చెప్పింది. నీ ఎంఎస్సీ అయిపోయింది, యుక్త వయసు వచ్చింది. ఆ అమ్మగారు తాతగారు నీ పెళ్లి చూడాలని ముచ్చట పడుతున్నారు అని మోహన్ అన్నాడు. నీ పెళ్లి చూశారు కదా, చాలదా? తాతగారు, నన్ను క్షమించండి. నాకు పెళ్లి వద్దు. ఇప్పటికీ ఎప్పటికీ నేను పెళ్లి చేసుకోను. అనవసరంగా సంబంధాలు చూడవద్దు. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె లేచి గబగబా తన రూము వైపు పరిగెత్తింది. అమ్మాయి పద్మ, శారద ఎందుకు అలా బాధపడుతుందో కనుక్కో. ఆమె మనసులో ఏదో దాచుకుని ఏడుస్తుంది అని సలహా ఇచ్చాడు వెంకటనాయుడు. ఆయన మనసు వికలమైంది. అల్లారు ముద్దుగా పెంచిన మనవరాలు శారద కన్నీరు పెడుతుంటే అతను ఓర్వలేడు. ఆమె మనసులో ఎటువంటి కోరికలున్నా అవి తీర్చాలని అనుకున్నాడు నాయుడు. పద్మ వంటవారికి ఏవో సమాధానాలు చెబుతుంటే శారద నెమ్మదిగా వచ్చింది. ఆమె ముఖం గంభీరంగా ఉంది. పద్మకు తన పిన్ని కొడుకునిచ్చి శారదను చేయాలని చాలా ఆశగా ఉంది. తాతగారు శారదకు మంచి కట్నం ఇస్తాడు. అందుకొరకే ఆమెను పెళ్లికి ఎలాగైనా ఒప్పించాలని తాపత్రయపడుతుంది. శారదని తన రూములోకి తీసుకుపోయింది. పక్కనే కూర్చుండబెట్టుకుని నెమ్మదిగా మాట్లాడసాగింది. ప్రతి ఆడదానికి జీవితంలో పెళ్లి అనే సమస్య ఎదురవుతుంది. మొదట్లో తల్లిదండ్రులను, స్నేహితులను వదిలి కొత్త చోటికి పోవాలి అని భయమేస్తుంది. కానీ అత్తగారింటికి పోయిన తర్వాత ఆమె అనుభవించే తృప్తి, సంతోషం అంతా ఇంతా కావు. భర్త అనురాగం, ఇంట్లో వారి ఆదరణ ఆమెను పాత జీవితం మర్చిపోయేలా చేస్తాయి. శారద కాసేపు మాట్లాడకుండా కూర్చుంది. ఆమె ఇంతకు ముందు బాగా ఏడ్చినట్లు ఉంది. గొంతు బాగా బొంగురుపోయింది. నేను పెళ్లికి వ్యతిరేకంగా లేను వదినా, కానీ పెళ్లి చేసుకునే అదృష్టం నాకు లేదు. ఎందుకలా అనుకుంటావు? నీవు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు, తాతగారికి చెబుతాను. నేను ఎవరిని ప్రేమించలేదు, ప్రేమించను. దయచేసి ఈ విషయం ఇక్కడే వదిలేయ వదినా. నా మనసు అసలే బాగుండలేదు. పద్మ ఆగిపోయింది. కానీ ఆమె గ్రహించింది. శారద ఎవరినో ప్రేమించింది. అతను ఆమె మనసును విరిచాడు. అతను ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు, లేదా శారదని పెళ్లి చేసుకోలేని స్థితిలోనైనా ఉంటాడు. పద్మ ఈ విషయం నాయుడు గారికి చెప్పింది. సమయం వచ్చినప్పుడు తనే అన్ని విషయాలు కనుక్కుందామనుకున్నాడు ఆయన.